శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు మంగళవారం కనుక కుజ మరియు కేతు గ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కుజునకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. కేతువునకు పలాస పుష్ప సంకాసం తారక అగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి లేదా వినడం ద్వారా సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 18/6/2024 మంగళవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, భద్రతిథి అయిన ద్వాదశి పూర్తిగా అనగా రేపు సూర్యోదయం వరకు ఉన్నది పిమ్మట త్రయోదశి. నేడు స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 2:40 వరకు ఉన్నది పిమ్మట విశాఖ నక్షత్రం. నేటి వర్జ్యం రాత్రి 8:44 నుండి 10:27 వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 8:01 నుండి 8:53 వరకు, మరలా రాత్రి 10:52 నుండి 11:36 వరకు ఉన్నది. ఈరోజు సూర్యోదయం 5:23 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:31. నేడు మంగళవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు మరియు నేడు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు లాభాన్ని సూచిస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే మంగళవారం కనుక ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. తప్పనిసరి అయితే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శుభ సమయం ఉన్నది ప్రేక్షకులు గమనించగలరు. శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జద్రుముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. నేడు కూర్మ జయంతి పర్వదినం కనుక ధనాలకు జపాలకు దానాలకు అనుకూలమైన రోజు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.